అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. స్నానం చేసిన తర్వాత ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాప్తి చెందకోకుండా ఉండాలి అనుకుంటే కొన్ని పనులు చేయకూడదు. రాహుకేతువులను కలిసి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. హిందూ సాంప్రదాయంలో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్నానం చేశాక మీరు చేసే పనులు కొన్ని కీడును చేస్తాయి. ముఖ్యంగా రాహుకేతువులను ఇంట్లోకి ఆహ్వానం కూడా పలుకుతాయి. స్నానం చేశాక మనం చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్నానం అనేది శరీరం మనసును శుద్ధి చేసే ప్రక్రియ. ఇది ప్రతికూల శక్తిని శరీరం నుండి మనసుకు నుండి నాశనం చేస్తుంది. అందుకే ఏదైనా శుభకార్యం లేదా పూజ చేసే ముందు ఒక వ్యక్తి అభ్యంగన స్నానం చేయమని చెబుతూ ఉంటారు. స్నానం చేశాక చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. వీటిని శాస్త్రాలలో అశుభకరమైనవిగా పేర్కొంటారు. స్నానం చేసిన తర్వాత ఇలాంటి పనులు చేయడం వల్ల రాహుకేతువులు చెడు దృష్టి మీ ఇంటిపై పడుతుంది అంటారు. కాబట్టి స్నానం చేసిన తర్వాత ఈ పనులు మీ ఇంటికి దురదృష్టాన్ని పేదరికాన్ని తీసుకువస్తాయి. ఎలాంటి పనులు స్నానం చేసిన తర్వాత తెలుసుకుందాం. స్నానం చేశాక ఎంతోమంది కొంత నీటిని బకెట్లో వదిలేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంటి వాస్తు చెడిపోతుంది. రాహుకేతువులు ప్రతికూలంగా మారుతారు. అంతేకాదు వారు బలంగా మారి చురుగ్గా ప్రభావాన్ని చూపిస్తారు. దీనివల్ల మీరు సంపాదించిన డబ్బు వృధా అయిపోతుంది. అలాగే పేదరికం, దురదృష్టం వంటివి ప్రవేశిస్తాయి. కాబట్టి బకెట్లో మిగిలి ఉన్న నీటిని వంపేసి ఆ తర్వాత ఖాళీ బకెట్ను ఉంచాలి, లేదా బకెట్లో శుభ్రమైన నీటితో నింపాలి. అంతే తప్ప స్నానం చేశాక సగం నీరు బకెట్లో వదిలేయకూడదు. స్నానం చేసేటప్పుడు కొంత జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఈ జుట్టును అలాగే బాత్రూంలో వదిలేస్తూ ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇది అశుభం. ఇలా చేయడం వల్ల శనిదేవుడు అంగారకుడికి కోపం వస్తుంది. చేసే పనులు మీరు చెడగొడుతూ ఉంటారు. ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. కాబట్టి బాత్రూంలో జుట్టు పడిపోతే వెంటనే ఎప్పటికప్పుడు తీసి బయట వేస్తూ పడేయండి. ఎంతోమంది బాత్రూంకు చెప్పులు వేసుకొని వెళ్తూ ఉంటారు. అయితే స్నానం చేసేటప్పుడు చెప్పులు ధరించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇలా చేస్తే ఆ వ్యక్తికి రాహుకేతువులు మాత్రమే కాదు, వాస్తు కూడా హాని కలిగిస్తుంది. చెప్పులు తీసాకే స్నానం చేయాలి. చెప్పులతో ఎప్పుడూ స్నానం చేయడానికి ప్రయత్నించకండి. స్నానం చేసిన తర్వాత తమ తడి బట్టలను బాత్రూంలోనే వదిలివేస్తారు ఎంతోమంది. ఇది వంటి వాస్తును పాడి చేసే అలవాటు. అంతేకాదు ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించేలా చేస్తుంది. ఆ ఇంట్లో వారి ఆర్థిక పరిస్థితులలో ఆరోగ్యం దిగజారిపోతాయి. మనసు కూడా చంచలంగా మారిపోతుంది. అందుకే బాత్రూంలో తడి బట్టలు ఎప్పుడూ వదిలివేయకండి. ఇది మీ జీవితంలో వచ్చే జాతకంలో చంద్రుడిని చెడగొడుతుంది. చాలామంది స్నానం చేసిన తర్వాత విప్పిన బట్టలను ఉతుకుతూ ఉంటారు. ఈ పని ఎప్పుడూ చేయకండి. విప్పిన బట్టలను ముందుగా ఉతికిన తర్వాతే స్నానం చేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం స్నానం చేసిన తర్వాత మురికి బట్టలు ఉతకడం అనేది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని వెప్పింపిస్తుంది. స్నానం చేసిన తర్వాత మహిళలు సింధూరాన్ని నుదుటిపై జుట్టు మధ్యలో పెట్టుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారి భర్త ఆయుష్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి స్నానం చేశాక దుస్తులు ధరించి పూర్తిగా సిద్ధమైన తర్వాత మాత్రమే చివర్లో కుంకుమ నుదుటికి పెట్టుకోండి. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి, ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.